జనవరిలో ఎగ్జామినేషన్ చేస్తున్నారు అంటే డిసెంబర్ లో ఇంకా మళ్ళీ చదువుకుంటూ కూర్చోకూడదు. డిసెంబర్ హ్యాస్ టు బి ద మంత్ వేర్ యూ హ్యావ్ టు జస్ట్ గో త్రూ వాట్ ఆల్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీ. మీరు ఏదైతే అప్పటికి ఆల్రెడీ చదివేసి ఉన్నారో అది జస్ట్ రివైజ్ చేస్తూ ఉండాలి, దాని రిలేటెడ్ గా టెస్ట్ రాస్తూ ఉండాలి, ఆ టెస్ట్ ని అనలైజ్ చేస్తూ ఉండాలి. సో అందుకే మిక్స్డ్ ఫుల్ సిలబస్ ప్రాక్టీస్ టెస్ట్ అంటే అన్ని చాప్టర్స్ కంబైన్డ్ గా చాప్టర్ వైజ్ టెస్ట్ ఆల్రెడీ ముందే ప్రిపరేషన్ అయిపోవాలి. సో కంప్లీట్ క్యుములేటివ్ టెస్ట్ అన్నవి మీరు లాస్ట్ లో చూసుకోండి. అలాగే టెస్ట్ రాస్తున్నప్పుడు అందులో మీకు ఏదైతే లాగ్ అవుతున్నాను అనిపిస్తోందో, లేకపోతే ఒక టాపిక్ నుంచి నాకు ఆన్సర్స్ రావట్లేదు అనిపిస్తోందో అవి కొంచెం ఫోకస్ చేయండి, అవి మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం, అలా దానికి టైం డెడికేట్ చేసుకోండి. ఎన్సీఆర్టీ మాత్రం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి మస్ట్ అండ్ షుడ్ అమ్మా. కనీసం ఒక 2 to 3 టైమ్స్ రివైజ్ చేయండి. రివైజ్ చేస్తేనే దానికి రిలేటెడ్ గా ఉన్నవన్నీ మీకు మైండ్ లో ఉంటాయి. రివిజన్ ఫర్ ఇన్ఆర్గానిక్ ఎన్సీఆర్టీ మస్ట్ అండ్ షుడ్. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీకి ఫార్ములాస్ అన్ని కూడా రివైజ్ చేయడం, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ కొన్ని ఫ్లాష్ కార్డ్స్ లాగా ఫ్లో చార్ట్స్ అలాంటివన్నీ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజమ్స్ ఫైనల్ టచ్ ఇవ్వాలి. అండ్ తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఈ ఇయర్ రాస్తే లాస్ట్ 2 years పేపర్స్ కనీసం ప్రాక్టీస్ చేయడం.